హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ వీడియో అయితే ఒక మోటివేషనల్ వీడియో అనుకోవచ్చండి. యాక్చువల్గా వర్కౌట్ చేయడం మానేస్తే మళ్ళీ వెయిట్ అనేది పుటాన్ అయిపోతారనమాట. యాక్చువల్గా నేను ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి కడపకి వెళ్ళాను మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడ నెహ్రూ పార్క్లో ఇట్లా ఉన్నాయనేసి నాకు తెలియదు అనమాట. వెళ్ళాను, చాలా బాగుంది. రోజు అర్లీ మార్నింగ్ అయితే ఇట్లా వెళ్ళి అందరు కూడా వర్కౌట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే నేను సరదాగా వెళ్ళాను అనమాట. ఇంకా మా పూర్ణిమ కూడా వచ్చేసింది నాతో పాటు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ కానీ లేదంటే ఇట్లా చేయగలిగే వాళ్ళు ఇలాంటి ఎక్సర్సైజెస్ కానీ చేసుకుంటే చాలా మంచిది అనమాట. వెయిట్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కాదండి. చూస్తే అక్కడ పెద్దవాళ్ళందరూ కూడా వాకింగ్ చేస్తున్నారు. నా పెద్దవాళ్ళు ఒకరే కాదండి, అందరూ యంగేజ్ లో ఉన్న వాళ్ళు కూడా చేస్తే చాలా మంచిది అనమాట. అలాగే చిన్నపిల్లలు ఆడుకునే దానికి కూడా చాలా ఉయ్యాళ్ళు అన్ని కూడా చాలా ఉన్నాయండి. మనం హ్యాపీగా పిల్లల్ని తీసుకెళ్ళి కూడా ఇక్కడ పార్క్ లో టైం అనేది స్పెండ్ చేయొచ్చు అనమాట. మీరు కూడా ఇలానే చేస్తారా అనేది నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. పాసిబిలిటీ ఉన్న వాళ్ళైతే ఇట్లా పార్క్ కి అట్లా వెళ్ళి చేసుకోవచ్చు, లేదంటే జిమ్ కి వెళ్ళి చేసే వాళ్ళు జిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ యోగా కూడా చేయిస్తున్నారండి, యోగా కూడా చేయొచ్చు. అలాగే షటిల్ బ్యాట్స్ ఇవన్నీ కూడా తెచ్చుకొని కూడా చిన్నపిల్లలు ఆడుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు. చూస్తే మీకు అర్థమైతా ఉంటుందండి. యాక్చువల్గా ఈ పార్క్ కి మేము చిన్నప్పటి నుంచి కూడా వెళ్ళే వాళ్ళమండి. అప్పట్లోనే రూపాయో 2 రూపాయలు అట్లా ఎంట్రన్స్ టికెట్ అనేది ఉండేదన్నమాట. ఇప్పుడైతే అది కూడా లేదు. ఇంకా అర్లీ మార్నింగ్ టైంలో అందరు కూడా వచ్చి ఇలా ఎక్సర్సైజెస్ అనేటివి చేసుకుంటున్నారనమాట. అలాగే బయట కూడా మనకి డైట్ లో ఉన్న వాళ్ళకి ఫుడ్ కొంతమందికి అంటే వర్కింగ్ ఉమెన్స్ కానీ జెంట్స్ కానీ ఇంట్లో చేసుకోలేని వాళ్ళకి కూడా చక్కగా అక్కడైతే సేల్ చేస్తున్నారనమాట. అది కూడా చిన్న క్లిప్ అయితే తీశాను, మీరు కూడా చూడండి. పాసిబుల్ అయినంత వరకు ఇవన్నీ చేయడానికి అయితే ట్రై చేసామన్నమాట. ఇంకా మా పిల్లలు కూడా వచ్చారు కదా, వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఈ ప్లేస్ అంతా ఓన్లీ ఇలా ఈ మిషన్స్ అయితే పెట్టారనమాట, ఇట్లా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఎంగేజ్ వాళ్ళకంటే ఎక్కువ పెద్దవాళ్ళే వస్తున్నారనమాట. నాకు తెలిసి నేనైతే ఏమంటానంటే ఎంగేజ్ వాళ్ళకి ఇంట్లో పని ఉంటుంది కాబట్టి రారు నాకు తెలిసి. కానీ పనులు అనేటివి ప్రతి ఒక్కరికి ఉంటాయండి. కాకపోతే రోజుకి 1 అవర్ మన కోసం మనము టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ప్రతి ఒక్కరు కూడా. చేయి తీసి ఇట్లా ఫస్ట్ ఇంకా చాలానే చేస్తాం మేము. ఇంకా చూపిస్తాం మళ్ళీ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీరు కూడా ఇట్లా పార్క్కి అయితే వెళ్తా ఉన్నారా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్లో ఇలాగే కుకింగ్, షాపింగ్, ట్రావెల్, ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్, టెంపుల్స్, ట్రావెల్ రిలేటెడ్ బ్లాగ్స్, ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ ఇలాంటివన్నీ కూడా వస్తాయండి మన ఛానల్ని. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఏమేమి ఉంటాయి అనేసి ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఇంకా మేమైతే వర్కౌట్ అంతా చేసేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. మళ్ళీ వస్తామనేసి అయితే అనుకున్నాం అనమాట. మళ్ళీ అటో ఇటో వెళ్ళడం వల్ల వెళ్ళలేకపోతామండి. ఇట్లా మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినా బట్ రెగ్యులర్ గా వెళ్ళడానికి అయితే మనం ట్రై చేయాలన్నమాట. ఫుల్ సెట్ అయితే వస్తుంది అనమాట. మార్నింగ్ అయితే చాలా బాగుంటుందండి, ఈవినింగ్ కంటే కూడా. ఎందుకంటే ఎంటీ స్టమక్ తో వర్కౌట్ చేస్తే ఎఫెక్ట్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. డైట్ ఫాలో అవ్వాలి కానీ చేసుకునే దానికి టైం లేదు అనుకునే వాళ్ళకైతే ఇక్కడ బయటే మనకి వెజిటేబుల్ జ్యూస్, అలాగే మిల్లెట్ జావలు కానీ, అలాగే స్ప్రౌట్స్ కానీ, మొలకెత్తిన గింజలండి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు అనమాట. అలాగే ఫ్రూట్ సలాడ్ కానీ, అలాగే ఓట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు అనమాట. ఇది నెహ్రూ పార్క్ కి మనం వెళ్ళే ఎంట్రన్స్ అండి. చాలా మంది అయితే వస్తున్నారు, చాలా బాగుంటుంది. పిల్లల్ని కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు.
ఈ హాలిడేస్లో కుదిరిన వాళ్ళందరూ కూడా ఇట్లా వెళ్ళి మీకు దగ్గరలో ఉండే వాటికి వెళ్ళేసి చూస్తున్నారు కదా, మిల్లెట్ మాల్ట్ ఇలాంటివన్నీ కూడా దొరుకుతున్నాయండి ఇక్కడ చక్కగాను. ఎవరికైనా చేసుకునే దానికి టైం లేదు అనే వాళ్ళు ఇట్లా మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే వెజిటేబుల్స్ కూడా సేల్ చేస్తున్నారు ఇక్కడ, అంటే లైక్ కీరా, క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివన్నీ కూడా ఆటోలో పెట్టేసి సేల్ చేస్తున్నారు. ఈ ఫ్రూట్ మిక్స్ అయితే మనకి 35 రూపీస్ అట్లా ఉందన్నమాట. ఓట్స్, చియా సీడ్స్, నైట్ ఓట్స్ ఉంటాయి కదా, సోకుడ్ ఓట్స్, ఇట్లాంటివన్నీ కూడా సేల్ చేస్తున్నారు. ఈ ఫ్రూట్స్ కూడా ఆల్ మిక్స్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి, ఇక్కడ సేల్ చేస్తున్నారనమాట. ఇట్లా మీకు ఎవరికైనా కావాలన్నా కూడా చూడొచ్చు. అలాగే ఈ సమ్మర్ హాలిడేస్ లో మీ పిల్లలతోటి మీరు టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మా వాళ్ళైతే అసలు పిచ్చగా ఆడుకుంటున్నారండి. అస్సలు వాళ్ళకి 24 అవర్స్ టైం కూడా సరిపోవట్లేదు అనమాట, అంతగా ఆడుకుంటున్నారు పిల్లలైతే. ఈ సమ్మర్ హాలిడేస్ కొన్ని రోజులు వేడిగా ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండాలండి పిల్లల విషయంలో కూడా మనము, అలాగే పెద్దవాళ్ళని కూడా. ఎందుకంటే ఈవినింగ్ వరకు బయటికి వెళ్ళకుండా మార్నింగ్ ఈవినింగ్ టైంలో వెళ్తే సరిపోతుంది అనమాట. ఇంకా వర్క్ ఉన్న వాళ్ళు తప్పదు, వెళ్ళాల్సిందే. ఇట్లా మావాడైతే సెకండ్ డే వచ్చేసి ఇట్లా నాతో పాటు వచ్చాడనమాట. నెక్స్ట్ ఇంట్లో పిల్లలు ఏమేమి ఆటలు ఆడుకుంటున్నారు అనేది కూడా చూడండి. నేనైతే క్లిప్స్ తీద్దాం అనుకుంటున్నానండి, ఇలానే మర్చిపోతున్నాను. ఇంకా ఈ హాలిడేస్లో పడి చూపిస్తాను చూడండి. పంచదట్టనా ఈ హాలిడేస్ అంతా ఇదే పని వీళ్ళకు. మహాదేవ్ బాగా వేస్తున్నానా నువ్వు? అబ్బా అట్టనా వేసేది, పిచ్చులు వేసినట్టు వేస్తున్నావు ఏందిరా మహాదేవ్? మా ఊరు నీకు నగ్గిపోయింది. ఇలాగా మేమైతే చాలా ఫన్నీగా బారాకట్ట అయితే ఆడతామండి. మా పిల్లలు కూడా మధ్య మధ్యలో ఆడుతూ ఉంటారు అనమాట. అసలు చాలా ఫన్నీగా గడుస్తూ ఉంటది. ఒక్కొక్కసారి పిల్లలు అయితే ఓడిపోయారు అనుకోండి, వాళ్ళకి ఎంత బాధ వచ్చేస్తుందో అసలు ప్యాడ్ ఎత్తేస్తారనమాట. మీరు కూడా అంతేనా? నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే వీళ్ళు వచ్చేసి క్రికెట్, షటిల్, ఇలా బారాకట్ట, ఇట్లా అన్ని ఆటలన్నీ కూడా ఆడుకుంటున్నారు అనమాట. ఇంకా ఈ హాలిడేస్ పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేయాలి. అలాగే ఒక 1 అవర్ వాళ్ళు చదువు కోసం మనం కూడా టైం అనేది స్పెండ్ చేయాలన్నమాట. జస్ట్ రీడింగ్, రైటింగ్ ఇట్లాంటి స్కిల్స్ వాళ్ళు మర్చిపోకుండా ఉండటానికి బేసిక్ థింగ్స్ అయితే మనము పిల్లలకి చెప్పుకుంటే చాలా మంచిది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మళ్ళీ మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కు ట్యాప్ చేసేసుకోండి, ఆల్ అని పెట్టేస్తే మన వీడియోస్ అన్నిటిని కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ టైం, బాయ్ ఫ్రెండ్స్. ఏంద్రా మహాదేవ్ చెప్పినట్టు వేసినావు కదా నాన్న. అబ్బో